పాల్గొంటున్నటువంటి మన ఆదర్శ్ గారు, అదేవిధంగా మన చింతల గారు, ఇక్కడ వచ్చినటువంటి ఇతర మహిళలు, సోదరి సోదరుమణులు, మిత్రులందరికీ కూడా బస్సు సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ నెల 13వ తేదీన మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మనం ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనందరం కూడా ఓటు వేయబోతున్నాం. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశ గౌరవం పెరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అభివృద్ధి జరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు మేలు జరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే మన దేశంలో మరి శాంతి భద్రతలు బాగుంటాయి, ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు గాని, నిర్ణయాలు గాని, సాహసోపేతమైనటువంటి చర్యలు గాని చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 25 లక్షల మంది పేదలను ఈరోజు వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకుముందు రామచంద్రుడు గారు చెప్పినట్టు ఏ రకంగా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఆ రోజు మన దేశంలో కరోనా వచ్చినప్పుడు ఇతర దేశాల వాళ్ళు చెప్పారు, ఈ దేశంలో జనాభా ఎక్కువ, ఇండ్లన్నీ కూడా దగ్గర ఉంటాయి, ఈ దేశంలో ఒకరి మాట ఒకరు వినరు, ఈ దేశంలో కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, పార్టీలు కూడా ఎక్కువ, రాష్ట్రాలు కూడా ఎక్కువ, ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కరోనా వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, ఒకడంటే 60 కోట్ల మంది చనిపోతారని అనేక రకాలుగా మన దేశాన్ని అవమానం చేస్తూ, అవహేళన చేస్తూ టీవీలలో, ఆర్టికల్లలో, పేపర్ల ఆర్టికల్లలో వార్తలు రాశాం. కానీ వీటన్నిటిని కూడా తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారు కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా నరేంద్ర మోడీ గారు అందరిని ఏకం చేసి కరోనాను ఓడించిన విషయం మీకు అందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పేరు మీద అన్ని రకాలుగా పనులు అయిపోయినప్పుడు పేద ప్రజలందరూ కూడా ఏ రకంగా తినాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ బియ్యం ఉచితంగా ఇవ్వాలి, పేదవాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో కరోనా వచ్చినప్పుడు ప్రారంభించినటువంటి ఉచిత బియ్యము ఇంకా కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. 3.5 సంవత్సరాలైతే బియ్యం ఇవ్వటి. మొన్న మోడీ గారు చెప్పారు, మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా ₹1 తీసుకోకుండా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చే విధానాన్ని ఇంకా కొనసాగిస్తాను వచ్చే 5 సంవత్సరాలను కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.